అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర, తాతయ్య దగ్గర పెట్టేవాళ్ళు. వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయినా వాళ్ళని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి పిల్లల్ని అప్పగిస్తే వాళ్ళు చక్కగా విలువైనటువంటి కథలు, నీతితో కూడినటువంటి కథలు నేర్పించేవాళ్ళు, పద్ధతులు నేర్పించేవాళ్ళు, కట్టుబాటు నేర్పించేవాళ్ళు. ఎందుకని? వాళ్ళు 70 సంవత్సరాలు ఎప్పుడు పుట్టారు? వాళ్ళు 70 సంవత్సరాల క్రితం పుట్టారు. ఒకసారి ఊహించుకోండి, 70-80 సంవత్సరాల క్రితం వాళ్ళు పుట్టినట్లయితే 70-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, వస్త్రధారణ, వేషభాషలు, కట్టుబాటు, పద్ధతులు ఈరోజు మనకు తెలుసా? మనకు తెలియదు. ఎవరికి తెలుసు? మన తల్లికి తండ్రికి తెలుసు. మన బిడ్డల తాతయ్యకు, అమ్మమ్మకు, నాన్నమ్మకు వాళ్ళకి తెలుసు కట్టుబాటు ఏమిటో, సాంప్రదాయాలు ఏమిటో, కుటుంబ విలువలు ఏమిటో, ఒకరిని ఒకరు ఏ విధంగా గౌరవించాలో అవన్నీ వాళ్ళకి తెలుసు. విలువలు తెలిసిన, సాంప్రదాయం తెలిసిన, కట్టుబాటు తెలిసినటువంటి పెద్దవాళ్ళని ఎవరిని ఇంటికి రానివ్వట్లే. ఇప్పుడు అమ్మ వస్తానంటుంది, నాన్న వస్తానంటున్నాడు అని అంటే నిన్ను చేసుకుంది నిన్ను చూసుకోవడానికి, ఊరోళ్ళందరిని చూసుకోవడానికి కాదు అని చెప్పి కోడలు అంటుంది. అమ్మని ఇంటికి రానివ్వట్లా. సాధారణంగా అంటూ ఉంటారు, ఏమిటండి, కోడలు గృహప్రవేశం, అత్తగారు గంగా ప్రవేశం. గమనిస్తున్నారా? కోడలు వచ్చిందంటే అత్తగారు బయటికి పోవాల్సిందే. అర్థం చేసుకోండి. తల్లులో, తండ్రులు, యవ్వన ప్రాయంలో వివాహం చేసుకున్న వాళ్ళు, చిన్న బిడ్డల్ని కలిగినటువంటి తల్లులు, తండ్రులు, ఒక అన్నయ్యగా చెప్తున్నా వినండి. 4 సంవత్సరాలు అయినా పిల్లలకి మాట రావట్లేదండి అని బాధపడుతున్నారు కొంతమంది. అదే బాధ నువ్వు పడకుండా ఉండాలంటే ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకో. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు అమ్మా అని మనం అంటే వాడు అమ్మా అంటాడు. నాన్న అని అంటే వాడు నాన్న అని అంటాడు. అన్నా అన్ను అంటే అన్నా వాడు అంటాడు. ఇప్పుడు వాడికి గోరుముద్దలు తినిపిస్తూ, చందమామ కబుర్లు చెబుతూ, అమ్మ నాన్న మాటలు నేర్పించే టైము ఈరోజు తల్లులకు ఉందంటారా? నాన్నలకు ఉందంటారా? పొద్దున్న లేవడం ఆలస్యం, గబగబా రెడీ అయిపోవడం, పని మనిషిని పిలవడం, ఆ పని మనిషికి ఆ బిడ్డను అప్పగించేయడం, వీళ్ళు రెడీ అయిపోవడం, ముస్తాబైపోవడం, వెళ్ళిపోవడం, ఆ పని మనిషి పక్కన వాడిని పడేయడం, అదేమో సీరియల్ చూసుకుంటా కూర్చోవడం. తిరిగి ఇంటికి వస్తారు, మీ హడావుడి మీది, మీ వర్క్ మీది, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అట, ఇంటి దగ్గర ఉన్నా సరే కంప్యూటర్ మీద కూర్చొని పనిచేసుకోవాలట. ఎవరండి నీ కొడుక్కి, నీ కూతురికి అమ్మ నాన్న అనే పదాలు నేర్పించేది, మాటలు నేర్పించేది? ఎవరు నేర్పించట్లా. ఉన్న కాసేపు నువ్వు సెల్ ఫోన్ మీద ఉంటున్నావు, ఉన్న కాసేపు నువ్వు సీరియల్ చూస్తున్నావు, ఉన్న కాసేపు నువ్వు టీవీ చూసుకుంటున్నావు. ఎప్పుడు నేర్పించావు నీ కొడుక్కి అమ్మ నాన్న మాటలు? వాడికి మాటలు నేర్పించట్లా. ఆ మాటలు నేర్పించేటటువంటి, పద్ధతులు నేర్పించేటటువంటి, కట్టుబాటు నేర్పించేటటువంటి, అద్భుతమైన సంస్కృతిని నేర్పించేటటువంటి అమ్మమ్మను కానీ, నాన్నమ్మను కానీ, తాతయ్యను కానీ దగ్గర కూడా రానివ్వట్లేదు. ఇంకెవరండి మన పిల్లలకు నేర్పించేది ఉన్నత విలువలను, కట్టుబాట్లను? కాబట్టి ఈరోజు మన పిల్లలు మాటలు కూడా నేర్చుకోలేకపోతున్నారు. దయచేసి ఈ సెల్ ఫోన్కి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఏదో ఒకటి నీ భార్యతో మాట్లాడని సంతోషిస్తుంది. ఈరోజు నీ భార్యను ప్రేమించకుండా, నీ భార్యతో సమయం గడపకుండా నీకు అడ్డుబండగా తయారైంది నీ సెల్ ఫోన్. నీ భర్తతో సమయం గడపకుండా, నీ భర్తతో ప్రేమగా ఉండకుండా నీకు అడ్డుగా తయారవుతుంది నీ సెల్ ఫోన్. ఆఖరికి నీ బిడ్డలను కూడా ప్రేమించకుండా, వారికి ప్రేమను పంచకుండా, వారికి మాటలు నేర్పించకుండా, వారికి మమకారాన్ని పంచకుండా, ఆత్మీయతను పంచకుండా అడ్డుబండగా తయారైంది నీ సెల్ ఫోన్. ఈరోజు నీ కుటుంబాన్ని కావచ్చు, రాబోతున్న తరానికి కావలసినటువంటి విలువలను నేర్పించకుండా చేస్తుంది నీ సెల్ ఫోన్. అర్థం చేసుకుని దాన్ని పక్కన పెడితే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. నీ బిడ్డల చుట్టూ నువ్వు కంచి వేయాలి అంటే, నీ బిడ్డలకు ఆత్మీయ విలువలను నేర్పించుకోవాలి అంటే, నీ కుటుంబాన్ని వాక్యంతో కట్టుకోవాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా జయించాల్సింది మొట్టమొదటిగా సెల్ ఫోన్. ఆ రోజు ఆ తల్లికి సమయం ఉందండి బిడ్డను కాపాడుకోవడానికి, జమ్ము పెట్టి నిర్మించుకోవడానికి, దాని చుట్టూ కీలు పూసుకోవడానికి, జిగట మన్ను తెచ్చి దాని చుట్టూ అంటించడానికి. ఇదంతా చేయాలంటే దానికి సమయం కావాలండి.
ఆ తల్లి జీవితంలో కొడుకే సమస్తము గనుక కొడుకును కాపాడుకోవడానికి సమయాన్ని కేటాయించింది, కుమారుణ్ణి చుట్టూ కంచి వేసింది. ఎవరిని అందించిందో తెలుసా లోకానికి? ఒక అద్భుతమైన నాయకుణ్ణి. మోషే లాంటి నాయకుడు ప్రపంచంలో మరొకడు లేడో అనేది జగమెరిగిన సత్యం. ఆ నాయకుని వెనుక ఉన్నది ఎవరో తెలుసా? తల్లి. అమ్మా, నీ కొడుకు ఒక గొప్ప నాయకుడు కావాలన్నా, నీ కూతురు గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఇల్లాలు కావాలన్నా, తల్లిగా తండ్రిగా నీ ప్రార్థన అవసరం. కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాల్సిన బాధ్యత దేవునికి ఇచ్చాడు. ఆ తల్లి ప్రార్థన వల్ల, వేసిన కంచె వల్ల ప్రాణం పోవలసినటువంటి మోషే ప్రాణాలతో బతికాడండి. అనగా ఆ తల్లి వేసిన కంచె వల్ల మోషే ప్రాణాలతో బ్రతికాడు. ప్రాణాలతో బ్రతకటం ఏమిటి? ఎవడైతే చంపేసేయాల్సిందే మగపిల్లలు పుడితే అన్నాడో వాళ్ళింటికే వెళ్ళాడు, వాళ్ళింటికే చేరాడు. అక్కడే నేర్చుకున్నాడు ఏమిటి? నాయకత్వపు లక్షణాలు. అక్కడే నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు అక్కడే నేర్చుకున్నాడు. సకల విద్యలో ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సకల జ్ఞానాన్ని అక్కడే నేర్చుకున్నాడు. తల్లి ప్రార్థన ఎంత పని చేసిందో తెలుసా? మొదటిగా మోషే ప్రాణం కాపాడకుండా కాపాడింది. 2, మోషేకు అద్భుతమైన భవిష్యత్తును ఇచ్చింది. 3, మోషే గొప్ప ఆత్మీయమైన నాయకుడు కావడానికి ఆధారమైంది.